మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మనకు శ్రావణ మాసంలో నాగుల పంచమి కూడా చాలా విశిష్టమైన ఒక రోజు. ఆ రోజున మనం అంటే సర్పాలను ఆరాధించే, దేవతా సర్పాలుగా భావించి ఆరాధించే ఒక రోజు ఏదైనా ఉంది అంటే నాగుల పంచమి, చవితి. ముఖ్యంగా అంటే కొంతమంది నాగుల పంచమి, చవితి, పంచమి 2 రోజులుగా చేయాలి అని చెప్పి ఉపవాసం ఉండే ఈ పాలు పోయడం కానివ్వండి, పుట్టలో ఇదంతా చేయాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆ రోజు చేయాల్సిన విధానం వివరించండి. ఎక్కువగా బ్రాహ్మణులు కార్తీక మాసంలో వచ్చేటువంటి బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఎక్కువగా కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి విశేషం. శ్రావణ మాసంలో కూడా నాగుల పంచమి విశేషమే. కానీ ఇక దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు చెప్పినటువంటి అంటే బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఇట్లా ఎక్కువగా వారి తరతరాల నుండి కూడా మా అత్తగారు చేస్తూ ఉంటారు ఈ యొక్క నాగుల పంచమి, ఈ యొక్క వ్రతము కానీ లైక్ ఇంకేదైనా మీరు అన్నటువంటి ఈ పాములను పూజించడము లైక్ ఏదైతే ఉందో, సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పారు, నా మెడలో ఉండేటువంటి అంటే నా మెడలో ఆభరణంగా ఉండేటువంటి సర్పరాజుకు ఎవరైతే నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఇట్టి సందర్భాలలో వీరిని పూజిస్తారో వీరి జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు నుండి విముక్తి కలిగించేటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తాను అనేటువంటి విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి పరిస్థితి మనకు పురాణ ఇతిహాసాలలో కూడా ఉన్నది దీనికి సంబంధించి. కనుక ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు 29వ తారీఖు రావడం విశేషం, మంగళవారం రావడం ఇంకా విశేషం. మంగళవారం రావడము అంటే మంగళవారం ఏమిటి అంటే మనకు కుజుడు, సో మంగళుడు అంటే ఈ రోజు మంగళవారం రోజు అప్పు చేయకూడదు, అప్పు చేయడం వల్ల ఇంకా అప్పు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ మంగళవారం రోజు అప్పు తీరిస్తే తొందరగా అప్పులు తీర్చేటువంటి ఫలితం ఉంటుంది. మరి ఇట్టి మంగళవారము నాగుల పంచమి రావడము, ఈ యొక్క సర్పదేవతలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయేటువంటి పరిస్థితి, ఇంకా మనకు అద్భుతంగా ఏమైనా పనులు ముందుకు కావాలి అనుకున్న కుజదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా మంచి పొజిషన్లో డౌన్ఫాల్ అవడం కానీ, ఇంకా అంటే ఈ మాట నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా, కొన్ని సందర్భాలలో పరస్త్రీ వ్యామోహంగా ఉండేటువంటి వారు అంటే భర్తకు అంటే భార్యకు దూరంగా ఉండి ఈ యొక్క భర్త వేరే వారికి కొంత వశీకరణ ఉండేటువంటి సందర్భాలలో ఈ జాతకరీత్యా ఉండేటువంటి సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులలోనే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వారు ఈ సందర్భంలో నా భర్త నాతో అన్యోన్యంగా ఉండాలి అనుకున్నా, లేదా ఏవైతే తెలియని విషయాలు ఉన్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి సందర్భంలో తప్పకుండా వెండితో చేసినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి దానంగా ఇవ్వడం కావచ్చును. అదేవిధంగా ఎక్కడైతే జంటనాగులతో ఉండేటువంటి అంటే రావి చెట్టు కింద కొన్ని సందర్భాలలో ప్రతిష్ఠ చేసుకొని ఉంటారు, అంటే కొందరు ప్రతిష్ఠ చేస్తారు కొన్ని దేవాలయాలలో, లేదా ఆ ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ యొక్క శివాలయంలో అయినా పక్కన ఉంటుంది. కనుక వీటికి మనము పంచామృతాలతో అభిషేకం చేయడము ఎంతో విశేషం. ఏది రేపు వచ్చేటువంటి 29వ తారీఖు రోజు. కనుక జాతకరీత్యా ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఇవాళ రేపు కొంత ఈ పిల్లలకు సంబంధించినటువంటి పీసీఓడి కానీ కొంత ఎదుగుదల తక్కువ ఉండేటువంటి సందర్భం కానీ, లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత సరిగ్గా లేదు అంటే జాతకం లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని వెండి సర్పాలను
దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా రాహువు కేతువుకు సంబంధించినటువంటి ధాన్యాలు అంటే మనకు మినప్పప్పు ఉంటుంది, అదేవిధంగా ఉలువలం అంటారు, బ్లాక్ రిలేటెడ్ ఉంటుంది. ఇవి రెండు కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. 29వ తారీఖు నాడు ఇంకా సంపంగి పువ్వులు కానీ కనకాంబరానికి సంబంధించినటువంటి పుష్పాలతో కానీ అదేవిధంగా మనకు మందార పుష్పాలతోటైనా కూడా ఈ యొక్క నాగేంద్రుల వారికి అభిషేకం జరిగిన తర్వాత అలంకరణ నిమిత్తము పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా ఈరోజు మనకు దుర్గా అమ్మవారి దేవాలయం ఎక్కడైనా ఉన్నా దుర్గా అమ్మవారిని ఈ సమయంలో ఏది దుర్గా అమ్మవారు అంటే కొన్ని దేవాలయాలలో ఉంటవి, కొన్ని దేవాలయాల్లో ఉండవు. దుర్గా అమ్మవారి దేవాలయంలో ఒకవేళ ఈ యొక్క జంట నాగులకు సంబంధించింది ప్రతిష్ఠించి ఉన్నా కూడా మీరు అభిషేకం చేసి అమ్మవారికి తప్పకుండా ఈ యొక్క బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని మీరు సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎందుకంటే ఈ రాహువుకు దుర్గా అమ్మవారు అధిపతి, కేతువుకు వచ్చేసి గణపతి. బట్ దుర్గా అమ్మవారిని మనం ఎంత విశేషంగా పూజిస్తామో అంతటి ఫలితం ఉంటుంది. కనుక ఒక నాగేంద్రులకే కాకుండా ఈశ్వరునికి కూడా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం మాత్రం ఉంటుంది. సో జాతకరీత్యా మనకు ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ లేదా నవమ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఉన్నా లేదా 12వ భావంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందే ఉంటుంది. అది వారికి తెలియదు. ఎవరి జాతకం అంటే వారు చార్ట్ ఓపెన్ చేసి వారు ఏం చూసుకుంటారు ఎవరికి తెలుస్తుంది. కానీ నేనేమనేది ఏమిటి అంటే కొంతమేర సిండికేషన్స్ అంటే అనుకున్న పనులు జరగకుండా ఈ పిల్లలకు 1/2 మార్కు 1.5 మార్కు పర్సంటేజ్ ఇంత తక్కువలో పోతూ ఉంటుంది. ఇట్టి సందర్భాలలో మీరు ఈ యొక్క సర్పాలను పూజించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏది ఈ యొక్క నాగుల పంచమి రోజు 29వ తారీఖు కుదిరితే ఎక్కడైనా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది. అంటే మా దగ్గర అయ్యో జంట నాగు లేవు అని అనుకునేటువంటి వారు ఈశ్వరునికి అభిషేకం చేసినా సరిపోతుంది. ఎందుకంటే స్వామి మెడలోనే ఆభరణమై ఉంటుంది కనుక స్వామి చెప్పాడు కనుక పార్వతీ అమ్మవారికి. సో ఎవరైతే ఈ రోజు నాడు ఈశ్వరునికి అభిషేకం చేసినా కూడా ఆ ఫలితం ఉంటుంది. అయితే మరికొందరు పుట్టల వద్దకు వెళ్ళి కూడా పుట్టలో పాలు పోయడం కానీ అక్కడ ఉండేటువంటి సరౌండింగ్లో కొంత పసుపు కుంకుమ వేయడం కూడా జరుగుతుంది. సో అంటే ఎవరి పరిస్థితి వారిది కనుక కొంతమేర కొన్ని పోయండి. ఎందుకంటే మేబీ చెప్పలేం పాములు పాలు తాగుతావి అనేటువంటిది రేర్. కానీ అంటే ఒక గ్లాసులో కానీ అంటే ఒక బౌల్లో కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా అందులో పోసేస్తూ ఉంటారు అందరూ, నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళు అందులో పోసేస్తే వాటికి ఇబ్బందే కలుగుతుంది. కనుక ఇప్పుడు మీరు సర్ప ప్రతిమను దానం చేయాలన్నారు కదా, దోషాలు ఉన్న వాళ్ళు తొలగిపోతాయి అని. వీళ్ళ దోషం తొలగిపోతుంది సరే, తీసుకున్న వాళ్ళకి మళ్ళీ అదేమైనా దోషంగా తీసుకున్న వాళ్ళకి దోషం ఎక్కడదమ్మా? చాలా మంది ఇలానే భావిస్తుంటారు కదా, అంటే వాళ్ళు ఇలా దానం చేశారు, శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు దానంగా ఇస్తున్నారు, దీనికి అంటే బ్రాహ్మణులకు ఇస్తే సరిపోతుంది. కానీ కొంతమంది వాయన రూపంలో ఆ ప్రతిమను పెట్టి కూడా ఆవు దూడ ఉండే ప్రతిమని లేదంటే సర్ప ప్రతిమని ఇలా ఆవు దూడ వేరు సర్పాల ప్రతిమకు సంబంధించి ఇబ్బంది అయ్యే వాళ్ళు ఇలాంటివి దానం చేస్తుండడం చూస్తుంటాం మామూలుగా. లేదు లేదు, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అంతే, బ్రాహ్మణులకు మాత్రం దానం ఇవ్వండి. ఎందుకంటే అది వారు చేసుకునేటువంటి సంధ్యావందనం కావచ్చును, వారి యొక్క దాంట్లో అది సరిపోతుంది. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు, మామూలుగా ఉండేవారు చేసుకోరు కదా, మళ్ళీ కర్మ మీరు అన్నట్టుగా వారికి చుట్టుకుని ఎందుకు దానాలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మనకు విశిష్టత కలిగిన రోజే మనం భావిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా శ్రావణ శనివారాలు కూడా చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. అంటే శ్రావణ శుక్రవారాలు ఏ రకంగా చేస్తుంటారో వెంకటేశ్వర స్వామి వారికి శనివార పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ పూజ విధానం గురించి ఆ రోజు ఏం చేయాలో వివరించండి. అమ్మ మహాదేవ, శనివారము మీరు అన్నటువంటి రోజు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి రోజు. శ్రావణ మాసంలో రెండవ రోజు శనివారం రావడము, అదేవిధంగా ఈ శనివారానికి సంబంధించినటువంటి వ్రతాలు కావచ్చును, అంటే వారి వంశపారంపర్యం కావచ్చును, కొంతమేర వారికి జాతకరీత్యా ఇవాళ రేపు అంటే అనకూడదు, స్వామివారికి మన ఇదేమిటి ఇలాచి మాల అంటే దాన్ని మన ఏమంటారు, యాలకుల మాల. ఓకే, యాలకుల మాల ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ శనివారము
వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా 108 ఇలాచీలతో ఉమ్. మీరు మాలను గుచ్చి స్వామి వారికి సమర్పించండి అనేటువంటి విషయం. ఎందుకండి అంటే అంటే అదే ఎట్లా చెప్తున్నా, ఉమ్. ఇది ఇప్పుడు ట్రెండ్ అయ్యింది ఆ విషయం. అంతకు ముందు లాస్ట్ ఇయరో అంతకు ముందు ఇయరో కానీ ముందర నుంచి ఉన్నదేనా ఈ విధానం? లేదమ్మా. ఎక్కడిది స్వామివారి అంటే స్వామివారికి విశేషంగా ఏమిటి అంటే పచ్చకర్పూరం అనేటువంటిది ఎంతో అద్భుతం. అవును. పచ్చకర్పూరం కావచ్చును, ఆ యొక్క మన స్వామివారి ప్రసాదంలో మన అదేమిటి లడ్డు ఉంటుంది కదా, అందులో ఉండే అటువంటి ఇలాచి, ఉమ్. పచ్చకర్పూరం ఇలాచి, అదే అద్భుతమైనటువంటి సువాసన. ఉమ్. సో ఆ రకంగా ఇక ఇప్పుడు ఇవాళ రేపు ఏమిటి అంటే జనాలకు అంటే కొత్త కొత్తవి ఉమ్. చెప్తేనే వారికి ఎక్కుతుంది కనుక ఇప్పుడు ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, ఎవరైతే మన వాడపల్లి అంటారు గ్రామం, అవును. తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉంది అది. పుష్కరాలు కూడా లేదు జరుగుతాయి లేదు కదా వాడపల్లి? వాడపల్లి. ఉమ్. అక్కడ విశేషమైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఎవరైతే 7 శనివారాలు ఆ వాడపల్లిలో 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తారో, ఉమ్. 7 శనివారాలు ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టయితే ఎవరైతే వారి జాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి, ఉమ్. శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఎన్ని ప్రదక్షిణలండి? 108 కావచ్చును, మీ ఇష్టం అక్కడ పరిస్థితిని బట్టి. ఉమ్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇదేమిటి, ఇది ఊరు పేరు గుర్తు రావట్లేదు, ఒక్క నిమిషం. ఇది చిలుకూరు, రైట్, రిపీట్, కంటిన్యూ. చిలుకూరు బాలాజీ ఉంది. ఇక్కడ కూడా 108 ప్రదక్షిణాలు చేస్తే వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పినటువంటి వారు, అంటే చేసినటువంటి వారు, అందులో నేను కూడా చేసి ఉన్నా, అంటే ఉన్నమాట చెప్తున్నా. సో అంటే శనివారానికి సంబంధించినటువంటిది ఎంతో విశేషం. ప్రతి శనివారం విశేషమే, శ్రావణ మాసం అనేటువంటిది కాదు. కానీ మీరు అడిగినటువంటి శ్రావణ మాసము శనివారం రావడం కనుక అందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఎట్లాగూ ఉంటుంది, చేసుకునేటువంటి పరిస్థితి. దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏమిటాయి అంటే తులసిమాల. ఉమ్. సింపుల్గా ఈ తులసిమాలను స్వామివారికి డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా పచ్చకర్పూరము, పచ్చకర్పూరాన్ని మినిమం ఒక 100 గ్రామ్ కావచ్చును, ఎంతో కొంత తీసుకువెళ్ళి స్వామివారికి డొనేట్ చేసేసేయండి. అంతే, అక్కడ స్వామివారి పాదాల వద్ద పెట్టండి అని చెప్పండి అంతే. ఉమ్. కుదిరితే అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని అర్చన చేసిన తర్వాత మీరు పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఉమ్. దీంతో పాటుగా స్వామివారి యొక్క ధ్వజస్తంభం ముందు ఇప్పుడు ఉండేటువంటి ప్రతి శనివారం కూడా ఆ ధ్వజస్తంభం ముందు స్వామివారికి విప్ప నూనెతో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ధ్వజస్తంభం మధ్య దీపారాధన చేయండి. అదేవిధంగా వజ్ర కవచము, స్వామివారికి సంబంధించినటువంటి వజ్ర కవచాన్ని ఖచ్చితంగా ఈ ఉండేటువంటి ప్రతి శనివారం కూడా మీరు ఇంట్లో చదువుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో సంకల్పం ఖచ్చితంగా ఈ యొక్క శనివారాలు అయిపోయే లోపు తప్పకుండా మీకు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్రతము అంటే దానికి సంబంధించింది ఈ యొక్క 7 శనివారాలకు సంబంధించినటువంటి కథ ఏదైతే ఉంటుందో అది మీరు పుస్తకంలో, అంటే లైక్ ఇప్పుడు బయట ఎక్కడైనా పుస్తకం కొన్నా మీకు లభిస్తుంది. అది దానికి సంబంధించి అందులో ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది అందులో ఉంటుంది. మీరు అది ఫాలో అయ్యేటువంటి పరిస్థితి. అంటే మనకు వచ్చే ఈ శ్రావణ మాసంలో 5 శనివారాలు మాత్రమే వస్తున్నాయండి. మరి మిగతా 2 శనివారాలు మరుసటి నెలలో కంటిన్యూ చేయొచ్చా భాద్రపద మాసంలో? ఈ 5 శనివారాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 శనివారాలు మీరు వజ్ర కవచాన్ని చదవండి. ఓన్లీ వజ్ర కవచాన్ని మాత్రమే చదవడం ద్వారా ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది. లేదు మేము ఈ యొక్క 7 శనివారాలకు సంబంధించినటువంటి వ్రతాన్ని చేసుకుంటాం అనుకుంటే మొదలు పెట్టుకోండి. నెక్స్ట్ భాద్రపద మాసం వరకు మొదటి 2 శనివారాలలో క్లోజ్ అవుతుంది. కానీ మాఘమాసములో మొదలు పెట్టడం ఎంతో విశేషం. ఇది మాత్రం 7 శనివారాల వ్రతం మాఘమాసం ఎంతో విశేషము. శ్రావణ మాసం ఎక్కువగా అమ్మవారికి సంబంధించింది కనుక ఇట్టి శనివారం రోజు ఒక హరిని అని కాకుండా, వాస్తవానికి సిరిని కాకుండా హరి సిరులను ఇద్దరిని కూడా కొలవాలి. అంటే నాకు డబ్బు కావాలి, డబ్బే కావాలి, శుక్రవారం అమ్మవారి దగ్గరికి వెళ్తా అనేటువంటిది కాకుండా శనివారాలు కూడా కుంకుమార్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇట్టి శనివారాలు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో, దేవాలయాలు లేవు అనుకుంటే ఇంట్లోనే అమ్మవారికి చక్కగా కూడా
నెయ్యితో దీపారాధన చేయండి. మట్టి పాత్ర నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కనకదార స్తోత్రాన్ని చదవండి. విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రం మీరు ఇంట్లో పారాయణం చేసుకోవచ్చు అమ్మ. ప్రతిదీ కూడా ఈ శనివారం రోజు ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్స్లో కొంత హాస్పిటల్స్లో కానీ లేదా ఎవరైనా హాస్పిటలైజ్డ్ మీకు సంబంధించిన వారు అయ్యారు అనుకున్నా కూడా మీకు తోచిన సహాయం చేయండి. ఎంతసేపు భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు, మంచిదే. ఇట్టి శనివారము వాటర్ ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్లో కానీ ఎవరికైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ వాటర్ను డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఫుడ్ను డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంతే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో వాడు అంటే దేవాలయం బయటికి జస్ట్ దాని ముందుకు వెళ్ళి హారన్ కొట్టి దేవునికి దండం పెట్టుకుని పోయేటువంటి పరిస్థితే ఉంది చాలామందికి కూడా. దేవాలయం లోపలికి వెళ్ళి దర్శించుకునేటువంటి వారు భక్తితో వెళ్తున్నారా, ఒక భయంతో వెళ్తున్నారా అనేటువంటిది వారి అంతరాత్మకే తెలిసి ఉండాలి. సో ఇట్టి శనివారాలు సేవ చేసుకోండి. దేవాలయానికి సంబంధించినటువంటి గుళ్ళో ఏమైనా ఈ క్లీనింగ్ సెక్షన్లో ఉండేటువంటి ఏమైనా డొనేట్ చేయడం కానీ ఏదైనా మీకు తోచింది సహాయం, అంతే. పెద్ద ఎత్తున కాదు, మీ శక్తి మేర, అంతే. ధన్యవాదాలు మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి